Guys, welcome back to the channel. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 22 డే 21 రివ్యూ మాట్లాడుకుందాం మామ. పీకే ఓవర్ యాక్షన్ ఆయన దగ్గర తప్పించి మిగిలిన చోట్ల పడేమనే పీకే అలాగే అంజలి అలకలు గ్రూపులు ఫామ్ అయిపోతున్నాయి. టాప్ 4కి వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక కప్పులు ఎస్టిమేట్ చేయడం మొదలెట్టేశారు. అలాగే వాళ్ళ కెలిబర్స్ ని ఎస్టిమేట్ చేయడం మొదలెట్టేశారు. గ్రూపింగ్లు స్టార్ట్ అయిపోయాయి, ఫన్ స్టార్ట్ అయిపోయాయి, కోపగించుకోవడాలు స్టార్ట్ అయిపోయాయి. ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఎపిసోడ్ గురించి మాట్లాడుకునే ముందు మీరు చేసింది ఒకటే అమ్మ, ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు. అలాగే బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకుని మరి రివ్యూస్ అండ్ రియాక్షన్స్ కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి మామ. స్కిప్ చేయకుండా మాట్లాడుకుందాం డీటెయిల్ గా. ఎపిసోడ్ ఓపెన్ చేయగానే నిన్న ఎలిమినేషన్ బాధ అంతా వాళ్ళు చూపిస్తున్నారు అంజలి గారు. బికాజ్ నేను ఎలిమినేషన్ లో ఆవిడకి చాలా మంది ఓట్ చేయలేదట. సో నటరాజ్ మాస్టర్కి ఓట్ చేశారు, ఈవిడికి ఓట్ చేయక బాధపడలే. ఇక్కడ అంజలి పవన్ ఓకే కానీ లైట్ గా తీసుకుని అంజలి మాత్రం చాలా హార్ట్గా తీసుకుంది. అసలు ఆప్షన్ ఉంది, ఒకరికి ఓట్ వేయాలి, కొంతమంది నీకు వేయలేదు. పీకే అండ్ వసంతి, భాను అండ్ జాన్వి లేకపోయేసరికి వాళ్ళతో అసలు మాట్లాడటమే మానేసింది ఆవిడ. సో ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ బిహేవియర్ ఫ్రమ్ అంజలి సైడ్ అని అనిపిస్తుంది. అండ్ ఇంకోటి, ఆవిడ తీసుకోలేకపోతుంది ఓటమిని. ఆవిడ పేరు ఇవ్వలేదని ఆవిడ తీసుకోలేకపోతుంది. ఆవిడ రైస్ చేసే పాయింట్లు నటరాజ్ అండ్ నీతికి కూడా నచ్చట్లేదు. బికాజ్ వాళ్ళు గ్రూప్గా ఆడారు. ఆ స్టేజ్ మీద ఏడంటది మొన్న ఎలిమినేషన్ రోజు, సో నేను వెళ్ళిపోతా అంట. ఇక్కడ ప్రతి ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారేమో కప్పుల్ లాగా అనిపిస్తుంది. ప్రతి కప్పుల్ ఫస్ట్ శివ్ అండ్ ప్రియాంక వెళ్ళిపోతా అన్నారు, తర్వాత ఈవిడ ఇప్పుడు అంజలి అండ్ పవన్ వెళ్ళిపోతాను అంటున్నారు, అప్పుడు హరీష్ వెళ్ళిపోతాను అంటున్నారు. అండ్ ఇంకోటి ఇవాళ రీసెంట్గా మన పీకే వెళ్ళిపోతాను. వీళ్ళంతా చాలా గ్రాంటెడ్గా తీసుకున్నారు. షో వెళ్ళిపోతే ఏంటి? సో అలాంటప్పుడు వెళ్ళిపోతానప్పుడు మీరు రావడం ఎందుకు? ఓటమిని తీసుకోలేనప్పుడు ఎందుకు? ఓడిపోయి వెళ్ళిపోండి, గెలవటమో వెళ్ళిపోండి, అంతేగాని అమ్మో ఇలా ఫేవర్ చేయలేదు, పాస్ చేయలేదు కాబట్టి వెళ్ళిపోతాను అన్నది ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఫ్రమ్ అంజలి సైడ్. సో ఇక దాన్ని చాలా బాగా క్యారిఫైడ్ చేస్తున్నారు. క్యారిఫర్ కూడా ఈవెన్ శవంతి వెళ్ళి గుడ్ మార్నింగ్ చెప్పినా పలకరించలేదు అంట, పీకే మాట్లాడినా పలకరించలేదు. మన బ్రిటు అండ్ సంజయ్లో బ్రిటు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, అంటే మీరు క్లోజ్ కదా, మీకు ఏమైనా మీకు కొంచెం ఉంటుంది కదా అన్న వేసాడంటే. అలా వేయటం వల్ల ఈ మెయిన్ ఎంతసేపు నటరాజ్ వాళ్ళు ఇక్కడ మేము పార్టిసిపేట్ చేసాం, ఈ వీక్ అంతా మేము ముగ్గురమే ఆడామంటది. అక్కడ ముగ్గురు ఆడడానికి 3 టాస్క్లే ఉన్నాయి స్కోప్. ఆవిడకి స్కోప్ లేదు, ఆవిడ ఆడలేదు నటరాజ్ అని నీతో. సో వాళ్ళకి ఎందుకు వేసారు మాకు ఎందుకు వేయలేదన్న పాయింట్ మీద కూర్చుంది. కానీ సరే అయ్యింది, గెలిచాం అనుకోవట్లేదు ఆవిడ. సో విచ్ ఈస్ వెరీ బెడ్. ఎలాగో మీరు వెళ్ళిపోదాం అనుకున్నారు కదా, వెళ్ళిపోదాం అనుకున్న వాళ్ళు మీకెందుకు ఇవన్నీ నాకు అర్థం కాలేదు. అంజలి ఇలా సాగదీస్తూ ఉంది. అలాగే సాగదీస్తూ పాటు స్ట్రాటజీస్ వేస్తుంది, ఖచ్చితంగా స్ట్రాటజీ చేస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర చెప్తుంది ఇక్కడ నుంచి గేమ్ మీరు లేదు మేము లేదు గేమ్లో గేమ్ మాట్లాడుతూ అది అక్కడ నటరాజ్ అండ్ నీతు అండ్ అంజలి అండ్ పవన్ అండ్ సిద్ధు అండ్ సోనియా ఉన్నప్పుడు మనందరం ఫ్రెండ్షిప్ గానే ఉందాం, బయట చూసుకుందాం మన ఫ్రెండ్షిప్. ఇక్కడ గేమ్ పాయింట్ గేమ్ లాగేద్దాం, గేమే మాట్లాడుకుందాం అంటుంది. మళ్ళీ ఇంకో పాయింట్ ఏమేం చేసిందంటే గ్రూప్గా ఆడటం, మేము ఫస్ట్ నుంచి గ్రూప్గా ఆడాలనుకుంటున్నాం, మేము ఇద్దరం ఆడి గెలవాలనుకుంటున్నాం అన్న పాయింట్ అన్నది అంజలి బిఫోర్ ఎపిసోడ్స్లో. కానీ ఇప్పుడేమంటుంది, నటరాజ్ మాస్టర్ గారు ఉండటం వల్లనే నేను స్ప్లిట్ ఆప్షన్ తీసుకున్నాను, లేకపోతే మొత్తం స్టీల్ ఆప్షన్ తీసుకునేదట ఆవిడ, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. అక్కడ ఆ నటరాజ్ మాస్టర్ గారు ఏ కప్పులు ఉన్న ట్రస్ట్ ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అదే ఆలోచించి స్టీల్ తీసుకున్నారు, లైక్ స్ప్లిట్ తీసుకున్నారు. ఈవిడ ఇక్కడ వచ్చి వర్షం మారుస్తుంది. కేవలం నటరాజ్ మాస్టర్ గారు మమ్మల్ని ఇంకా నమ్మటం మానేస్తారని చెప్పి స్ప్లిట్ తీసుకున్నా. అది ఆయన ప్లేస్ లో వేరే టీం ఎవరు ఉంటే నేను స్లీడే తీసుకునేవాడు. భోగ్యం గారు ఎవ్వరు తీసుకోరు, మీరు కూడా తీసుకోరు. ఏదో చెప్తున్నారు అంతే ఆ గేమ్ లో టాప్ ఉండడానికి. అలాగా గేమ్ పరంగా మన పీకే ఆలోచించాడు, కానీ పీకే అంతా రివర్స్ అయింది. సేమ్ అప్పుడు పీకే పొజిషన్ మన అంజలికి వచ్చేటప్పుడు నాకు తెలిసినంత వరకు నాకు అనిపించింది. సో ఇలా ఈమె సాగదీస్తా ఉంది. ఇక సిద్ధు అండ్ సోనియా కూడా ప్రతి కప్పుల్ని ఎస్టిమేట్ చేయడం మొదలెట్టారు. అంటే ఎవరు బ్రిటు అండ్ సంజయ్లో ఎవరు బెస్ట్, మా భాను అండ్ జానులో ఎవరు బెస్ట్. భాను అండ్ జానులో భాను ఉంటాడు, వీళ్ళిద్దరు ఒక మాట మీద నిలబడరు, ఆమె ఎప్పుడు డామినేట్ చేస్తుంది, ఎప్పుడు గొడవ ఆడుకోవు, కానీ గొడవ ఆడుకుంటాం. సో ఈ లైక్ సోనియా అండ్ సిద్ధు చాలా క్యూట్ అండ్ క్యాజువల్ గా ఉంటారు, చాలా పులి జోకులు వేసుకుంటారు. వాళ్ళు ఒక కప్పుల్ని బ్లేమ్ చేయరు, కానీ వీళ్ళు ఇలా ఉంటున్నారు అని చెప్తా కొన్ని చోట్ల మరీ బ్లేమ్ చేసేస్తున్నారు అనిపిస్తుంది. కొన్ని బాగా అబ్జర్వ్ చేశారు. సో పీకే గురించి వచ్చేసరికి వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈయన కెమెరా కోసమే చేస్తున్నాడు, కనిపించాలి, విజువల్ అవ్వాలనుకుంటున్నాడు అని నాకు అలా అనిపించట్లేదు. ఆయన ఇన్ బిహేవియరే అది, కెమెరా గురించి అయితే చేయట్లేదు. కానీ ఏదో అందరి దగ్గర మంచి అనిపించుకోవాలనుకున్న పాయింట్ మాత్రం సోనియా బాగా పసిగట్టారు. అందరి దగ్గర మంచి అనిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు అనేది తెలిసింది. అది ఆవిడ అనుకున్నది, అది కరెక్ట్ అని నాకు కూడా అనిపిస్తుంది. అది మీకేమైనా వచ్చింది ఎందుకు కామెంట్ చేయండి. కెమెరా కోసం చూపిస్తున్నాడా అనేది మాత్రం అంతా నేను అనుకోవట్లేదు, కానీ మంచి చూపించుకోవాలనుకుంటున్నాడు. బికాస్ దానివల్ల దానికి ఎఫెక్ట్ అవుతుంది ఆయనకి. ఒకళ్ళ దగ్గర ఇంకోటి మాట్లాడుతాడు, ఇంకోళ్ళ దగ్గర కూడా మాట్లాడుతుంది. అదే సోనియా చెప్పిన తర్వాత అది కూడా మాట్లాడుకుంది ప్రతిదీ. సో అయితే ఇక మన పీకే బాబు షోలోనే మన నూకరాజుతో
మంచి ప్లానింగ్ చేసేసారు. ఏమని, మనమందరం మన టాప్ 4 కొద్దు టాప్ 5కి వచ్చిన తర్వాత మళ్ళీ మనం కొట్లాడుకుందాం, అప్పటి వరకు మనం కలిసే ఉందాం, కలిసి వచ్చి మిగిలిన వాళ్ళందరూ తోసేద్దాం. సో ఇట్స్ ఆబ్వియస్లీ గ్రూపింగ్ గేమ్ స్టార్ట్ అయిపోయింది అక్కడ వాళ్ళకి, నూకరాజు అండ్ ఆసి అండ్ పవన్ కళ్యాణ్ అండ్ వసంతి. ఇక్కడ వచ్చేసి అంజలి అండ్ పవన్, సిద్ధు అండ్ సోనియా, నటరాజన్. సో వీళ్ళ గ్రూప్ స్టార్ట్ అయిపోయింది. భాను అండ్ జోన్ సపరేట్ ఉన్నారు, ప్రియాంక అండ్ శివ్ సపరేట్ ఉన్నారు, బ్రిటు అండ్ సంజయ్ సపరేట్. ఈ ముగ్గురు కప్పులు ఎటేళ్ళలో తెలియక వీళ్ళు ప్రస్తుతానికి విడివిడిగా ఉన్నారు. వీళ్ళైతే గ్రూపులుగా ఫామ్ అయిపోయి మనంతా ఒక 4 గంటేద్దాం. సో ఈ విధంగా చూసుకుంటే ఎక్కువ శివన్ ప్రియాంక గురించి నెగిటివ్ మాట్లాడుతున్నారు ఈ 2 గ్రూప్స్. వాళ్ళు ఏం చేశారు. సో శివన్ ప్రియాంక ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు, బ్రిటు అండ్ సజన్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు, భాను అండ్ జానస్ ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు. నెక్స్ట్ వీక్ ఈ ముగ్గురు కప్పుల్లో ఒకళ్ళు దెబ్బేయడం ఖాయం, బికాస్ శివన్ ప్రియాంక సేవ్ అయిపోతారు. బ్రిటు అండ్ సంధ్య అండ్ భాను అండ్ జాన్లో ఖచ్చితంగా వెళ్ళిపోతారు, బికాస్ వాళ్ళు ఖచ్చితంగా టార్గెట్ చేస్తారు ఈ మిగిలిన కప్పులు, బికాస్ అక్కడ గ్రూప్స్ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి. సో ఇది పీకే మాట్లాడే వర్షన్, మిగిలిన మాట్లాడే వర్షన్స్ కూడా. సో ఇది ఇలా ఉండగా, సో పీకే వాళ్ళకి ప్యారడైజ్ రూమ్ వచ్చింది, సో పవన్ కళ్యాణ్ వర్షన్కి. సో ప్యారడైజ్ రూమ్ ఇప్పుడు శివన్ ప్రియాంక ఇవ్వాలి, వెకేట్ చేయాలి. ఈ క్రమంలో మనోడు వస్తున్నప్పుడు దీనికన్నా ముందు వాడు మాట్లాడుకుందాం. సో పీకే ఇది లాగుతున్నాడు కదా, ఇది లాగే క్రమంలో నేను ఆమెతో వసంత దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడు, మిగిలిన చాలా మంది దగ్గరికి వెళ్ళి ఆవిడ మాట్లాడలేదు, మొహం తిప్పుకుంటుంది, మేము గుడ్ మార్నింగ్ చెప్పినా మాట్లాడలేదు అంటాడు. 10 మంది దగ్గరికి వెళ్ళి నెగిటివ్ చేసే బదులు నువ్వు ఆవిడ దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా మాట్లాడవచ్చు. కానీ నేను ఏం చేస్తాడు, ఫస్ట్ ఈ 10 మందికి చెప్పేస్తాడు, తర్వాత మళ్ళీ అంజలి దగ్గరికి వెళ్ళి అక్క ఇలా ఉంటే అలా ఉంటుంది, అక్క అలా ఉంటే ఇలా ఉంటుంది, అక్క ఏమన్నా పట్టించుకున్నా, అక్క ఏమన్నా సైలెంట్గా ఉంటా అంటే నువ్వు క్లియర్ చేసుకోవాల్సిన పాయింట్ డైరెక్ట్ ఫస్ట్ పర్సన్తో క్లియర్ చేసుకోవాలి. కాకపోతే ఏం చేస్తాడు, ఫస్ట్ ఇలా తిరిగేసి తర్వాత ఆ పర్సన్ దగ్గరికి వెళ్తాను. ఇది సోనియా గ్రహించింది, తప్పలేదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్ కదా. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి, సేమ్ ఇదే శివన్ ప్రియాంక డిస్కషన్ ప్యారడైజ్ రూమ్ వాళ్ళకి వచ్చింది కాబట్టి పీకేకి ప్యారడైజ్ రూమ్ రాదు, లైక్ ఈ వీక్. సో ఆ ప్యారడైజ్ రూమ్ ఇంకా వెకేట్ చేయలేదు, వెకేట్ చేసే ముందు రీఫిల్ చేయలేదు అని చెప్పేసి శివన్ ప్రియాంక కొంచెం టోన్గా అడిగారు, అంత అడగాల్సిన అవసరం లేదు. సాఫ్ట్గా నాకు చాక్లెట్ రాలేదు అదేంటి. సో మనం అక్కడ ఫీల్ అయ్యాడు. సో ఫీల్ అయినప్పుడు జెన్యున్గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు కదా, అలా ఎందుకు అడుగుతున్నారు ఏంటనేది. నేను అది నాకు ప్రాబ్లం కాదు, చూద్దాం, అక్కడతో అయిపోవాలి కదా. దాన్ని ఎంత లాగాడంటే ఫస్ట్ నోకరాజులో డిస్కషన్ నాకు నచ్చలేదు, ఏంటాళ్ళు మరి చాక్లెట్ల కోసం కొట్టుకుంటాడు, ఎప్పుడైనా చాక్లెట్ల కోసం కొట్టుకున్నాడా, రీఫిల్ నాకేం సంబంధం, అది ఆడఫిల్ చూసుకుంటాడు. అవును నీకు సంబంధం లేదు, అయిపోయింది, వాళ్ళ మీద ఎందుకు. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడ సోనియా, బ్రిటు అండ్ సంధ్య వీళ్ళందరూ ఉంటారు, మళ్ళీ అక్కడ నాకు నచ్చలేదే, నాకేం సంబంధం ప్యారడైజ్ గురించి, రిఫిల్ చేయాలో వద్దలేదు. మళ్ళీ అక్కడ డిస్కషన్, అక్కడ సోనియా అందుకోండి. నీకు ప్రాబ్లం ఉంటే వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడు, వాళ్ళు లేనప్పుడు ఎలా మాట్లాడతాను, వాళ్ళు సౌండ్ వాళ్ళు. అప్పుడు ఆమె చెప్పిన తర్వాత పాయింట్ అక్కడ కనెక్ట్ చేశారు కెమెరా, తర్వాత ఇప్పుడే లేదు వెళ్ళి శివన్ ప్రియాంకతో మాట్లాడదు, నాకు ఇది నచ్చలేదు, నేను హట్ అయ్యాను, నేను ఫీల్ హార్ట్ చేసుకున్నాను. దేనికి నువ్వు మనోడు కన్ఫ్యూజన్గా మాట్లాడేస్తున్నాడు వాళ్ళ దగ్గర. నేను ఏమన్నాను, ఆమె అడిగి ఉండొచ్చు హైప్లో, కానీ తర్వాత ఆమె చెప్తుంది నేను ఇలా అడిగాను, నాకు కన్సర్న్ అది అని చెప్పేసి. మనోడు అక్కడ సారీ నువ్వు చాలా మెచ్యూర్డ్ అనుకున్నా, సరే లైట్ తీసుకో ప్రియాంక. మరి ఇంత లైట్ తీసుకునేవాడివి ఇంత రచ్చ ఎందుకు చేసావు స్వామి, ఇంత లైట్ తీసుకునేవాడు ఇంత రచ్చ తీసుకు డైరెక్ట్గా శివన్ ప్రియాంకని అడిగే వాళ్ళు అక్కడే, నువ్వు అందరి దగ్గర అడిగి వచ్చేసి చివరికి మళ్ళీ ప్రియాంక దగ్గరికి వెళ్ళి మళ్ళీ సాఫ్ట్ అయిపోయి మళ్ళీ కూల్ అయిపో. అర్థం కాలే, ఈయన అసలు అర్థం కాడు. అందరితో మంచి అనిపించుకోవాలని ఒక పాయింట్ చేస్తున్నాడు, బ్యాక్ సైడ్ ఈయన చాలా పెద్ద పథకం వేస్తున్నాడు, బికాస్ నోకరాజు అనేసి స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి వాళ్ళతో కలిసి టాప్ 5కి వెళ్ళి వాళ్ళతో గ్రూపిజం చేస్తున్నాడు, అందులో డౌట్ లేదు. సో అది ఆయన గేమ్ ఆయన ఆడుతున్నాడు, అది ఓకే. కానీ మంచితనం వల్ల దొరికిపోతున్నాడు, ఒక చోట నెగిటివ్ ఇంకో చోట పాజిటివ్, మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి పాజిటివ్ వచ్చేసరికి అది అతనికి నెగిటివ్ అవుతుందేమో నాకు ఒపీనియన్. సో ఇది మన పీకేది. అంజలిదేమో అలా బిహేవ్ చేస్తున్నారు. సోనియా అండ్ సిద్ధు ఓకే, వాళ్ళు డీటెయిల్డ్గా మాట్లాడుకుంటున్నారు. రిటువన్స్ అన్ని అంత కనిపించలేదు, నటరాజన్ మాస్టర్ నీతో కూడా కనిపించలేదు. ఇక్కడ అంజలి చెప్తుంది కదా ప్రతిసారి మేము ఆడాడు. ఇక్కడ మన ఆ డిస్కషన్ చేసేటప్పుడు ఈవిడ హట్ అయింది, నీతో ప్రతిసారి డీరో అంటారా, నేను ఆడానా, ఈసారి నేనే ఆడతాను వాలంటీర్గా తీసుకుని, నాకు ఛాన్స్ రాలేదు కాబట్టి ఆడలేదు, ఇప్పుడు వచ్చింది నేను ఖచ్చితంగా ఫైట్ చేసి ఆడతాను. సో ఆవిడకి ఏంటంటే నటరాజన్ నీతో బేసిక్గా అంజలికి ఓటేయలేదని కోపం, అంతే, అంత మించలేదు. అది ఈజ్ వెరీ బ్యాడ్, అయిపోవాలి, అక్కడతో ఆగిపోవాలి. బట్ ఆమె మరీ సాగదీస్తున్నారేమో అనిపించింది కపుల్స్కి. సో మొత్తానికి యుద్ధ వాతావరణం మొదలైంది, గ్రూపిజంలో స్టార్ట్ అయిపోయింది దీన్ని బట్టి. ఇక్కడ ఇక నెక్స్ట్ అక్క శ్రీముఖి ఎంటర్ ఇచ్చే ముందు అబ్బాయిలందరినీ వచ్చి మన మాస్క్ మ్యాన్ తీసుకెళ్ళిపోయాడు బయటికి, అమ్మాయిలందరినీ ఉంచారు. మన శ్రీముఖి ఎంటర్ ఇచ్చింది, లవ్ బిగిన్స్ కేరింగ్ బిగిన్స్ అన్నట్టు. వీళ్ళని సపరేట్గా ఉంచుతారట ఈ వీక్. వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లు తయారు చేస్తూ అటువైపు లేడీస్ వాళ్ళు ఒక లెటర్స్ రాస్తూ వీళ్ళకి ఫుడ్లు పంపిస్తూ వీళ్ళ అనుభవాలు కనిపిస్తారు. ఇది చేసే క్రమంలో ఇంత బాగానే ఉంది.
ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ ఫన్నీ అనిపించింది నాకు. నిజంగా బయట మనం నెలలు, వారాలు, 2 days కలుసుకోకుండా ఉంటాం. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళు ఒక గంటేరా విడదీసింది వీళ్ళని. ఇంకా విడదీలు పొడిదీలేదు దిగానే రెచ్చిపోతారు. మేము ఉండలేము. అట్లీస్ట్ లేడీస్ ఓకే, కానీ అబ్బాయిలు మరీ ఓవర్ యాక్షన్. అందులో పీకేకి ఓవర్ యాక్షన్. మన శివు ఓవర్ యాక్షన్ లో కొంచెం పాయింట్ ఉంది. బికాస్ ఏమంటే ఇది నాకు ప్యారడైజ్ ఇచ్చారు, నాకు ప్రియాంక కావాలి, నాకు ప్యారడైజ్ కావాలంటాడు. బికాస్ ఆయన గెలుచుకున్నాడు పాపం, అది అనుభవించలేకపోతున్నాడు అనుకోండి. సో వీళ్ళు కింగ్ అయ్యారు కాబట్టి ప్యారడైజ్ కి సారి వాళ్ళకి ఇచ్చారు, నోకరాజు అండ్ ఆసియాకి సర్వెంట్స్ కింద. సో ఆసియాకి నోకరాజే సర్వెంట్. ఇది ఒక పాటన్ అయితే ఇది వచ్చే ముందు నోకరాజు అండ్ ఆసియాకి డిస్కషన్ జరుగుతుంది. ఆసియా ఆమె గేమ్స్ పరంగా చాలా బాగా ఆడుతుంది, సూపర్ ఆడప్పులు ఇలా ఆడింది, అందులో ఏ డౌట్ లేదు. కాకపోతే నోకరాజు అండ్ ఆసియా మధ్య డిస్కషన్ జరుగుతుంది. నన్ను అందరూ పట్టించుకుంటున్నారు, నువ్వు పట్టించుకోవట్లేదు, నీతో ఎక్కువ టైం దొరకట్లేదు, నువ్వు నా దగ్గర ఉండట్లేదు. అది ఆవిడ డైరెక్ట్ గా చెప్పలేక నేను బాగా ఏడ్ చేస్తున్నావు, ఈజీగా ఏడ్ చేస్తాను. నోకరాజు గట్టిగా అరిచేసి అంత అవసరం లేదేమో, అంత కోప్పడాల్సిన అవసరం లేదేమో అని నాకు అనిపించింది. సో ఆ గొడవ జరిగే లోపు, గొడవ బయటకు వచ్చి ఏడ్చేలోపు మన శ్రీముఖ్ వచ్చి తీసుకెళ్ళిపోయింది. అది మనం ఫీల్ అవుతుంది తర్వాత అక్కడ. ఈ విషయంగా శివ వచ్చేసి ఆ రూమ్ అడుగుతుంది. మన పీకే వచ్చేసి డార్లింగ్ నేను ఉండను, ఆయన గంట నా లేకపోతే తను లేకపోతే నాకు కోపం వచ్చింది, వసంతి లేకపోతే నేను వెళ్ళిపోతా, వాళ్ళు బద్దలు కొట్టేస్తా, శ్రీ వచ్చింది కదా కూడా చెప్తాను, వెళ్ళిపోతా హౌస్ నుంచి. భయ్యా నాకు అర్థం కాదు, మీరు రావటం అనవసరం అప్పుడు షోకి వచ్చి ఎందుకు ప్రతిసారి వెళ్ళిపోతే అనే బదులు వెళ్ళిపోయాలని పంపించేస్తే బెస్ట్ కదా అని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. వెళ్ళిపోతానన్న వాళ్ళు పంపించేస్తే బెస్ట్ ఏమో అని చెప్పేసి అనిల్ గారు, రాధా గారు, అలయ్య గారు, అలాగే శ్రీముఖ్ గారికి నేను బెస్ట్ అడ్వైస్. ఎవరైనా కొత్త కప్పులు వైల్డ్ కార్డ్ లో తీసుకొస్తే బెస్ట్ అనిపిస్తుంది. బికాస్ ప్రతి ఒక్కరు వెళ్ళిపోతా అంటారు, కానీ సీరియస్నెస్ గా మీరు పంపించట్లేదు. ఓకేనా, అది. సో అక్కడ అయిపోయిన తర్వాత ఈవిడ ఇక్కడికి వచ్చి చెప్పినప్పుడు కూడా అప్పుడు కూడా శ్రీ నేను వెళ్ళిపోతా, లెట్ ఇట్ బి, వదిలేసాయి, నేను వెళ్ళిపోతా, ఇది ఓవర్ యాక్షన్ అవసరం లేదు. మళ్ళీ రెండోసారి కూడా, కానీ చివరికి ఏమైంది, కూర్చున్నాడు. అదొక ఫార్మేట్ అని మీకు తెలుసు, ఫార్మేట్లో విడివిడిగా ఉండాలని తెలుసు, దాంట్లో మీరు చేయాల్సిన ఓవర్ యాక్షన్ చేయండి, మిస్ అవుతున్న ఓవర్ యాక్షన్ చేయండి, బాగుంటుంది, అంతవరకే. ఓకేనా. సో ఇక్కడ వీళ్ళ ఒపీనియన్స్ అడుగుతూనే మన సిద్ధు మాత్రం ఎందుకు సిద్ధు ఆల్సో చాలా జెన్యున్గా, చాలా క్యాజువల్గా ఉన్నారనిపిస్తుంది ఈ షో, ఎంటైర్ షోలో. ఐ మీన్ లైక్ ఈ ఎపిసోడ్లో కానీ, ఈ ఎపిసోడ్లో వాళ్ళ ఉన్నది కానీ, వేరే వాళ్ళ పిత్రీల మీద కానీ వేరే వాళ్ళు కొంచెం ఫ్లాస్ ఎదిగినప్పటికీ వీళ్ళ అండర్స్టాండింగ్ బాగుంది అని అనిపించింది. సో ఆవిడ చెప్పుకొస్తుంది, ఆవిడ స్మోకింగ్ హ్యాబిట్ వల్ల అతను ఎంత దూరం ఉన్నాడు, తర్వాత ఎంత కలవకూడదు అనుకున్నారో, ఈయన కూడా ఉన్నదిలో ఎలా ఉండలేరో, ఇవన్నీ మాట్లాడుకున్నారు. చాలా బాగా అనిపించింది నాకైతే. వీళ్ళ తొత్తరతనం కుళ్ళు జోకులు వేసుకుంటా బతుకుతారు కాబట్టి అది చాలా హ్యాపీగా చూడడానికి కూడా మనకి ఎంజాయ్గా ఉంటుంది. సో ఇలా ఈ షో అయితే వాళ్ళకి ఇలా ఎండ్ అయింది ఎపిసోడ్ 22. సో మరి రేపటి ఎపిసోడ్తో కలుసుకుందాం. ముందు మన వీడియోని లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రోజు ఎపిసోడ్కి మన మ్యాడ్ కపుల్ ఎవరనేది మాట్లాడుకోవాలి కాబట్టి నా మ్యాడ్ కపుల్ వచ్చేసి అఫ్ కోర్స్ సోనియా అండ్ సిద్ధు. బికాజ్ వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కానీ, వాళ్ళు ఎంటైర్ వీక్ గెలిచిన దాన్ని కానీ, ఈ వీక్లో వాళ్ళు సస్టైన్ చేస్తున్నాను కానీ, ఈ వీక్లో వాళ్ళు ఈ ఎపిసోడ్ వరకు వాళ్ళు చూపించిన ఎమోషన్స్ కానీ, వాళ్ళు నెగిటివిటీ లేకుండా స్టాండ్ తీసుకున్నది కానీ, సోనియా వెళ్ళి వాళ్ళ దగ్గరే మాట్లాడని, వీళ్ళు ఫ్లాస్ మాట్లాడుకోవడం కానీ, జెన్యున్గా ఇంప్రూవ్ చేసుకోవాలని కానీ, వాళ్ళు చేసే కామెడీ కానీ, ఇవన్నీ నాకు బాగా నచ్చాయి. అందుకని ఈ ఎపిసోడ్కి నా మ్యాడ్ కప్లో వచ్చేసి సిద్ధు అండ్ సోనియా. మరి మీ మ్యాడ్ కప్లో ఎవరికి కింద కామెంట్ చేసినామా, అలాగే వీడియో లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో ఉంటామా, బై, టాటా.